హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వీనస్ కిచెన్. ఈరోజు వీడియోలో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఒక 30 నిమిషాల్లో వెజ్ ఫ్రైడ్ రైస్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ద్వారా వీనస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు వరకు రైస్ని తీసుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్ని ఉపయోగిస్తున్నాను. మీరు రెగ్యులర్ రైస్తో అయినా సరే ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. రైస్ని వాటర్తో బాగా క్లీన్ చేసుకుని తిరిగి వాటర్ పోసుకుని ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఈ రైస్ నానేలోపు వెజిటబుల్స్ని కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఒక చిన్న ఉల్లిపాయ సన్నని తరుగును, సన్నగా తరిగిన 2 పెద్ద వెల్లుల్లి రెబ్బల తరుగు, 2 టేబుల్ స్పూన్ల క్యారెట్, 2 టేబుల్ స్పూన్ల క్యాబేజ్, 1/2 కప్పు వరకు క్యాప్సికమ్ ముక్కలను కూడా తీసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన ఒక 5 బీన్స్ని, 1/2 కప్పు వరకు పచ్చి బఠానీని, 1 టేబుల్ స్పూన్ వరకు వైట్ స్ప్రింగ్ ఆనియన్స్ని, 1/2 కప్పు వరకు ఉల్లికాడలను కూడా కట్ చేసుకుని ఉంచుకోవాలి. రైస్ నానిలోపు ఈ వెజిటబుల్స్ అన్నిటిని కూడా చాప్ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నెలో ఏ కప్పుతో అయితే రైస్ని తీసుకున్నామో అదే కప్పుతో 5 కప్పులు వాటర్ని తీసుకుని 1 టీ స్పూన్ ఆయిల్ని, 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత 15 నిమిషాల పాటు నానబెట్టుకున్న రైస్లో నుండి వాటర్ని తీసేసుకుని రైస్ని బాయిల్ అవుతున్న వాటర్లోకి వేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ రైస్ని కుక్ చేసుకోవాలి. ఈ రైస్ని 80% కుక్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే 3-4 నిమిషాలకే ఈ రైస్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. రైస్ని బ్రేక్ చేసి చూస్తే ఈజీగా బ్రేక్ అయినట్లయితే పర్ఫెక్ట్గా కుక్ అయినట్లు. రైస్ ఇలా పర్ఫెక్ట్గా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వెంటనే ఒక స్ట్రైనర్లోకి వీటిని తీసుకోవాలి. అలాగే కుకింగ్ ప్రాసెస్ని ఆపడం కోసం ఈ రైస్లోకి నార్మల్ వాటర్ని వేసుకోవాలి. రైస్లోని వాటర్ కంప్లీట్గా పోయేంత వరకు రైస్ని స్ట్రైనర్లోనే ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో 1 టీ స్పూన్ ఆయిల్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా తీసుకోవాలి. మీరు కంప్లీట్గా నూనెతో అయినా సరే చేసుకోవచ్చు. నెయ్యి కరిగి వేడెక్కిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వీటిని హై ఫ్లేమ్లో ఒక 1/2 మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలను, అలాగే వైట్ స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. చైనీస్ని ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అప్పుడే మంచి స్మోకీ ఫ్లేవర్ వచ్చి రెసిపీస్ టేస్ట్ బాగుంటుంది. వీటిని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వెజిటబుల్స్ని వేసుకోవాలి. క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజీ, బీన్స్, అలాగే బఠానీని కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ ఫ్రోజన్ బఠానీని తీసుకుంటున్నాను. మీరు ఫ్రెష్ బఠానీని ఉపయోగిస్తున్నట్లయితే రైస్ నానబెట్టుకున్నప్పుడే మరొక బౌల్లో వేడి నీటిలో ఫ్రెష్ బఠానీని కూడా ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకుని తీసుకోండి. అప్పుడు అవి కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఈ వెజిటబుల్స్ అన్నిటినీ ఒక 80% వరకు కుక్ చేసుకోవాలి. అలాగే రైస్ని కుక్ చేసుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ని వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ వెజిటబుల్స్కి అలాగే కొద్దిగా రైస్కి కూడా సరిపడా సాల్ట్ని వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఈ వెజిటబుల్స్ అన్నీ పర్ఫెక్ట్గా కుక్ అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ సోయా సాస్ని, అలాగే 1 టీ స్పూన్ వరకు వెనిగర్ని కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ వెనిగర్ అవైలబుల్గా లేకపోతే చివరిలో 1 టీ స్పూన్ వరకు నిమ్మరసాన్నైనా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ బాగా కలిసేటట్లు మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా స్ట్రెయిన్ చేసుకుని ఉంచుకున్న రైస్ని వెజిటబుల్స్లోకి వేసుకుని ఇందులో 1 టీ స్పూన్ వరకు మిరియాల పొడి, అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేటట్లు హై ఫ్లేమ్లో టాస్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసిన తర్వాత మరీ ఎక్కువసేపు కుక్ చేయకూడదు. హై ఫ్లేమ్లో ఒక 3 నిమిషాల పాటు టాస్ చేసుకుని తీసుకుంటే వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ అయినట్లే. రెగ్యులర్గా తీసుకునే రైస్ కాకుండా ఎప్పుడైనా డిఫరెంట్గా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేయాలనుకుంటే ఇలా వెజ్ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ని రైతా లేదా ఏ మసాలా కర్రీతో తీసుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సింపుల్ వెజ్ ఫ్రైడ్ రైస్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అలాగే వీనస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.